గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్కి, స్టడీ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు అంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఛానల్ని. ఇంతకుముందు మనం సింధు నాగర్ కథ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వేదకాలం ఆర్యుల యుగం గురించి మనం బ్యాంక్ రూపంలో చెప్పుకుంటాము. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర తిలక్. మీరు ఒకసారి గమనించాలి, ఆర్యుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారన్నట్టు. వీళ్ళు ఇప్పుడు చెప్తున్న వాళ్ళది ఎగ్జామ్లో అడుగుతారు. అట్లే దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారని టిబెట్. ఆర్యులు మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరంటే దేవదాసుడు ఎవరిని ఓడించి సప్త సింధు మెలూహ ప్రాంతంలో స్థిరపడ్డారంటే సాంబారా. దాసు హత్య అని ఎవరికి పేరు అంటే త్రిసదాస్యకు అసలు పేరు. తొలివేద కాలంలో గోవులు గడ్డి భూముల కొరకు జరిపే యుద్ధాలు ఏమని పిలిచారంటే గవిస్తి. తొలివేద కాలంలో అతిపెద్ద యుద్ధంగా దేన్ని పరిగణిస్తారంటే దశరాజగణ యుద్ధం. క్రీస్తుపూర్వం 1000లో ఏ నది ఒడ్డున జరిగిందంటే పారుషిని రావి నది. భారత వంశానికి చెందిన సుధాముడు పురు వంశానికి చెందిన పురుకచ్చ మధ్య జరిగిన యుద్ధం ఏదంటే దశరాజగణ యుద్ధం. భారత పురు వంశాల మధ్య ఏర్పడ్డ తెగేది కురు. వర్ణవ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు? మలివేద కాలం. తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ. ఆర్యుల గోవులకు దొంగిలించే ఆర్యేతర వర్తకులు ఎవరంటే పానీలు. మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. నిష్క, శతపన, కర్షపన అనేవి మలివేద కాలంలోని వెండి నాణ్యాలు. రాజన్కు సలహా ఇచ్చుటకు ఎన్ని మండలాలు కలవు అంటే 4. మహిళల సమస్యకు సంబంధించి సలహాలు ఇచ్చేది విధాత. మహిళలు ఏ మండలంలో పాల్గొనేవారు అంటే సభా విధాత. కవల పిల్లలు అని పిలువబడిన మండలి ఏవి అంటే సభా సమితి గురించి ఏ వేద కాలంలో పేర్కొన్నారంటే అథర్వణ కాలం. ఆర్యులు యుద్ధ వీరుడు ఎవరు? ఇంద్రుడు, పురంధరుడు. తొలివేద కాలంలో భగవంతుడు భక్తులకు మధ్యవర్తి ఎవరంటే అగ్నిదేవుడు. మోక్షం సాధించడానికి వేదాలు పేర్కొన్న మార్గం తపో మార్గం. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయంటే 10. విశ్వజననం వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో ఏ మండలంలో పేర్కొనడం జరిగిందంటే 10. గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించిందంటే సావిత్రిదేవి. చరిత్రకారులు క్రాక్స్ అని వర్ణించినది ఋగ్వేదము. సంగీతం గురించి తెలిపే వేదం ఏదంటే సామవేదము. భారతీయ సంగీతం గురించి మొదటి పుస్తకం సామవేదం. ప్రపంచంలో మొదట సంగీత పుస్తకం జెండా అవెస్తా జుడాయిజం. యజ్ఞయాగాదులు కర్మకాండల గురించి తెలిపే వేదం యజుర్వేదం. వైద్యం మంత్రాల గురించి తెలిపే వేదం అథర్వణ వేదం. ఆర్యేతులు రచించిన ఏ వేదాన్ని పరిగణిస్తారంటే అథర్వణ వేదం. సతీసహగమనం గురించి మొదటిసారిగా ఏ వేదంలో పేర్కొన్నారంటే అథర్వణ వేదం. గురువు పాదాల వద్ద కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారంటే ఉపనిషత్తు. మోక్షానికి ఉపనిషత్తు పేర్కొన్న మార్గం జ్ఞాన మార్గం. సామవేదం గురించి పేర్కొనే బ్రాహ్మణం ఛాందోగ్య. యజుర్వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం గోపద. అతి పురాణ బ్రాహ్మణాలు బృహద్యారణ్యక, ఛందోగ్య. వేదాలను అర్థం చేసుకోవడానికి వేటిని తప్పనిసరిగా చదవాలంటే వేదాంగాలు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాను 4 ఆశ్రమాల గురించి పేర్కొన్న ఉపనిషత్తు ఏదంటే జాబాల ఉపనిషత్తు. మొత్తం పురాణాలు ఏంటంటే 18. రామాయణం రచించినది వాల్మీకి. తమిళ పంచవేదం ఏదంటే తిరుక్కురల్. సత్యమేవ జయత అని ఏ ఉపనిషత్తులో ఉందంటే మాండకోపనిషత్. ఈ ఎగ్జామ్ చాలాసార్లు అడిగారు దీన్ని. ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని వర్గాలకు విభజించబడ్డాయి? అవి ఏవి అంటే 1 సెంతుం, 2 కేతుం. యూరోపియన్ భాషలు గల వర్గం కేతుం. సంస్కృతం, పారసీక, టార్కీ భాషలు గల వర్గం సెంతుం. ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డాయి? అవి ఏవి అంటే సెంతుం, కేతుం. యూరోపియన్ భాషలు గల వర్గం కేతుం. సాంస్కృతిక, పారసీక, టార్కీ భాషలు గల వర్గం సెంతుం.
ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసింది మాక్స్ ముల్లర్. యురేనియన్ల అత్యంత ప్రాచీన గ్రంథమైన జెండా అవస్థ ప్రస్తావించిన ఆర్యదేవుడు వరుణుడు. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం ఋగ్వేదం. మొట్టమొదటి మృత్యువు గురించి చర్చించిన ఉపనిషత్తు కథోపనిషత్తు. కృష్ణుని బాల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించబడిన ఉపనిషత్తు చందోగ్య ఉపనిషత్తు. గాయత్రి మంత్రం గల 3వ మండలం సంకలనం చేసింది విశ్వామిత్రుడు. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతిపెద్ద జంతువు సింహము. బ్రాహ్మణులన్నింటిలోనూ పెద్దదైన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. భారతీయ గణితశాస్త్రం, రేఖాశాస్త్రం, ఆయుర్వేదం గురించి మూలం ఆధారమైన వేదం. ఋగ్వేదంలోనే కాక ఆర్యపథంను ప్రస్తావించిన గ్రంథం జెండా అవస్థ. ఋగ్వేదంలో వర్ణించబడిన పర్వతములు హిమాలయాలు. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రాముఖ్యత వహించిన ప్రభుత్వ ఉద్యోగి పురోహితుడు. ఋగ్వేద కాలంలో పరిపాలక వ్యవస్థ అత్యున్నత ప్రతిపాదిక జన. ఋగ్వేదంలో దేవసమానుడు అని వర్ణించబడిన ఒకే ఒక రాజు పురుకుతుడు. ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజల రక్షణ కొరక చెల్లించిన పన్ను ఏది బాగా. తొలివేద కాలంలో వర్గ విభజనకు ముఖ్య ఆధారం వృత్తులు. ఆర్యులు ప్రధాన ఆహారం గోధుమ, బార్లీ. ఆర్యులు వ్యవసాయం చేయుటకు ఎక్కువగా ఉపయోగించిన జంతువు గుర్రము. ఋగ్వేద కాలంలో ఆర్యులచే పూజింపబడినది సరస్వతి నది. తూర్పు పశ్చిమలుగా గల సముద్రాలను వర్ణించిన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. మలివేద వాగ్మయంలో వర్ణించబడిన పర్వతాలు వింధ్య పర్వతాలు. రాజరికం దైవాంశ సముద్రం అనే భావాన్ని ప్రస్తావించిన గ్రంథాలు అథర్వణ వేదం శతపథ బ్రాహ్మణం. మలివేద కాలంలో రాజులు ఏ బిరుదులు ధరించి తెలియజేసే గ్రంథం గోపద బ్రాహ్మణం. రాజసూయ యాగాన్ని నిర్వహించిన రాజు ధరించవలసిన బిరుదు రాజన్య. అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన వారు ధరించవలసిన బిరుదు విరాట్. రాజు తన పక్క రాజ్యాలపై ఆధిపత్యం కొరకు సరిచే యాగం అశ్వమేధ యాగం. వేద వర్ణ ధర్మాలను మొదట పేర్కొన్న బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. గోత్ర అన్నది మొదటిసారిగా ప్రస్తావించబడినది ఆధర్వణ వేదంలో. మలివేద వాగ్మయంలో ప్రస్తావించబడిన సంగీత ప్రకారం శతాంశు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంని వ్రతాలు ఆవిర్భవించాయి. 62 వ్రతాలు కాదు. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? సిద్ధార్థుడు, గౌతముడు. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి మన బౌద్ధ మతం చెప్పుకున్నాం ఆల్రెడీ. మలివేద కాలం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మోర్ యాంజీ 7 యూట్యూబ్ ఛానల్, స్టడీ ఛానల్ అందరికీ పేద విద్యార్థులకు మేలు చేయాలనే సంకల్పంతో పెట్టడం జరిగింది. మీరు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.